హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎపిసెట్ 2025 అనగా ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి ఎంసెట్ యొక్క ఎగ్జామ్స్ అయితే ప్రారంభమైనాయి అనమాట. ఈరోజు ఫస్ట్ డే 19th రోజు ఫస్ట్ డే అనమాట. ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ అంటే షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయితే అవడం జరిగింది. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఎగ్జామ్ రాశారు. అండ్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళైతే ఎగ్జామ్కి అయితే తయారవుతున్నారు అనమాట, రెడీ అయితే అవుతున్నారు. సో ఈ తరుణంలో మనకైతే మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక చాలామంది అయితే టైంకి అయితే ఎగ్జామ్ సెంటర్కి అయితే రావట్లేదు అనమాట. రాకపోవడంతో వాళ్ళు లాస్ట్ మినిట్లో ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వచ్చేసి ప్యానిక్ అయితే అవుతున్నారు. ఎగ్జామ్ రాసే టైంలో కూడా ఆ యొక్క భయం అనేది ఎగ్జామ్ సెంటర్కి వెళ్తానో లేదో అన్నటువంటి వేధించినటువంటి భయం అనేది వెంటాడుతూనే ఉంది. కాబట్టి సో అట్లాంటి విషయంలో మీరైతే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేయలేకపోతారు. సో అందుకొరికి ఈరోజు అయితే చాలామంది లేట్గా రావడం అయితే జరిగిందనమాట. సో అదే ఉద్దేశంతో ప్రతి ఒక్కరైతే ఫాస్ట్గా రండి, ఒక 1 hour ముందే రండి, ఎగ్జామ్ యొక్క స్ట్రెస్ అనేది లేకుండా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఈ యొక్క పేపర్ అనాలిసిస్ అయితే ఇప్పుడు చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు జరిగినటువంటి షిఫ్ట్ 1 యొక్క పేపర్ అనాలిసిస్ అయితే ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే, పేపర్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి అయితే మనం అయితే మాట్లాడుకుందాం అనమాట. ఫ్రెండ్స్, మనందరికైతే తెలుసు అనమాట. ఫస్ట్ వచ్చేసి ఏదైతే టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్స్ ఉంటాయో, లైక్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ రావడం అయితే జరుగుతుంది ప్రతి సబ్జెక్ట్లో చూసుకున్నట్టయితే, ప్రతి ఇయర్ అయితే అలాగ ఉంటుందన్నమాట. ఇప్పుడు పేపర్ అనాలిసిస్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ వచ్చేసి బయాలజీలోంచి ఫస్ట్ బాటనీ చూద్దాం అనమాట. బాటనీలో చూసుకున్నట్టయితే చాలా అంటే చాప్టర్ వైజ్గా చూద్దాం మనము. ఈవినింగ్ టైంలో వచ్చేసి పేపర్ ఎలా ఉంది, ఈజీగా ఉందా, మీడియం ఉందా, హార్డ్ ఉందా, అంటే డిఫికల్ట్గా ఉందా, మోడరేట్గా ఉందా అని చెప్పేసి ఈ లెవెల్ ఆఫ్ పేపర్ అయితే మనం ఈవినింగ్ చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడైతే పేపర్ ఎలా వచ్చింది, ఏ సబ్జెక్ట్ నుంచి వచ్చిందో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి పేపర్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి మనమైతే చాప్టర్ వైజ్ అనాలిసిస్ అయితే చేద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసి బాటనీ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, బాటనీలో నుంచి ఫస్ట్ చూసుకున్నట్టయితే చాలా క్వశ్చన్స్ వచ్చేసి డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ అండ్ ప్లాంట్ ఫిజియాలజీ అండ్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ. ఈ యొక్క చాప్టర్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో మేజర్గా ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అన్నారు. ఈ యొక్క విధంగా అయితే మొత్తానికి అయితే బాటనీ యొక్క క్వశ్చన్స్ అయితే మోడరేట్గానే ఉన్నాయని చెప్పేసి తెలపడం అయితే జరిగింది చాలామంది స్టూడెంట్స్. నెక్స్ట్ అదేవిధంగా జువాలజీ పేపర్ ఎలా వచ్చింది ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. జువాలజీ చూసుకున్నట్టయితే ఇందులోంచి ఫస్ట్ యానిమల్ డైవర్సిటీ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి, అలాగే హ్యూమన్ అనాటమీ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి, అండ్ రీప్రొడక్షన్ నుంచి అయితే క్వశ్చన్స్ రావడం జరిగింది, అలాగే జెనెటిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క చాప్టర్ నుంచి అయితే మేజర్గా చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఇన్ జువాలజీ సబ్జెక్ట్లో. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే ఫిజిక్స్ నుంచి అనమాట. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసి ఫిజిక్స్ ఎలాగో టఫ్ అనిపిస్తుంది చాలామందికి, బట్ ఈజీగా చాలామంది అయితే ఈ యొక్క ఫిజిక్స్ని ఈజీగా భావించే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో మోస్ట్లీ మనకి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినటువంటి చాప్టర్స్ ఏవి అంటే ఇందులో ఫిజిక్స్ దాంట్లో ఈరోజు షిఫ్ట్ 1లో చూసుకున్నట్టయితే కనుక లాస్ ఆఫ్ మోషన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఆస్కిలేషన్స్, సెమీకండక్టర్స్, థర్మోడైనమిక్స్ అండ్ ఇన్ ఆటమ్స్లోంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇవి చూసుకున్నట్టయితే కొంచెంగా ఈజీగానే అనిపించినాయి, అంటే మోడరేట్ లెవెల్లో అనిపించినాయి అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అనడం జరిగింది. ఎందుకంటే కొంచెం ఇవి ఎక్కువగా తరఫుగా ప్రిపేర్ ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ అయితే బాగానే వచ్చింది ఫిజిక్స్ కూడా అని చెప్పేసి అనడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ అదేవిధంగా కెమిస్ట్రీ చూసుకుందాం అనమాట. కెమిస్ట్రీ చూసుకున్నట్టయితే కనుక ఇందులో కెమిస్ట్రీలో వచ్చేసి ఆర్గానిక్ కాంపౌండ్స్, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ ఈక్విలిబ్రియం, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఈ యొక్క సబ్జెక్ట్ నుంచి ఈ యొక్క చాప్టర్స్ నుంచి ఎలాగో మనకైతే తెలుసు ప్రతి ఇయర్ అయితే క్వశ్చన్స్ ఇందులోంచి అయితే రిపీట్ అయితే అవుతూ ఉంటాయి. సో అదేవిధంగా ఈరోజు షిఫ్ట్ 1లో కూడా ఈ యొక్క క్వశ్చన్స్ అయితే కనబడడం అయితే జరిగింది, చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇవి ఈజీగా భావించడం అయితే జరిగిందనమాట. ఓవరాల్గా పేపర్ వచ్చేసి 19th మే షిఫ్ట్ 1 యొక్క పేపర్ వచ్చేసి ఎలా ఉంది అంటే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఎలా ఉంది అంటే మోడరేట్ లెవెల్లో ఉందని చెప్పేసి చాలామంది అయితే అనడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనం ఇప్పుడు అడిగిన దాంట్లోకి చాలామంది అయితే మోడరేట్గానే ఉంది పేపర్ అని చెప్పేసి అన్నారు. అంటే మరొక షిఫ్ట్ అవుతే కానీ ఈ యొక్క పేపర్ అనేది మోడరేటా, మరీ అంత ఈజీగానా అని చెప్పేసి మనమైతే మరొక షిఫ్ట్ అయిన తర్వాత మనమైతే అనాలిసిస్లోకి అయితే వద్దామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ అయితే మనం అనాలిసిస్ చేద్దామన్నమాట టేబులర్ ఫార్మాట్లో. సో మనం ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ ఎలా వచ్చింది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఎలా వచ్చింది, సో అందులోంచి కంపేర్ చేద్దాం. సో
ఏ షిఫ్ట్ అంత ఈజీ కంపేర్ టు ఒక షిఫ్ట్ అని చెప్పేసి మనమైతే అనాలిసిస్లోకి అయితే వద్దామన్నమాట. సో అంతవరకు కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్. అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, నేను ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను రిగార్డింగ్ ఎంసెట్కి. మీకు కౌన్సిలింగ్ అయిపోయి కౌన్సిలింగ్లోకి ఏ విధంగా పెట్టుకోవాలి, మీకు నచ్చినటువంటి కాలేజ్ ఏంటి, మీకు నచ్చినటువంటి కోర్సులోకి ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎప్పుడు వెళ్ళాలి, ఆన్ టైంకి అప్డేట్స్ ఇస్తూ ఉంటా అనమాట. మీకు ఎలాంటి మెంటర్షిప్స్ ఎలాంటిది ప్రొవైడ్ చేయకుండా ఈజీ వేగా కేవలం మన వీడియోస్ రూపంలోనే మిమ్మల్ని అయితే గైడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ అందుకొరకైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలా మీకు ఎంసెట్కి సంబంధించినటువంటి పేపర్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి డిస్కస్ అయితే చేద్దామన్నమాట. దాని కొరకైతే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. అండ్ వీలైతే లైక్ అయితే చేయొచ్చు. ఓకేనా? డైలీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్